9 of 4 usage comp. If I use usage comp means, if I use usage comp, so what will happen? So it will it will save the memory. Normally it is taking 9 of 4. If I use usage comp means, can anyone tell how much memory it will take? If I use 9 of 4 comp means, quickly I need answer. 2 bytes. Yeah, 2 bytes. Good. So usage comp, normally it is taking 4 bytes. If I use comp means it will take just 2 bytes only. 1 to 4, 2 bytes. 1 to 4, 2 bytes. That means half word. Whereas 5 to 9 it is taking 5 to 9 it is taking full word, that is 4 bytes. Next 10 to 18 it is taking double word, that is 8 bytes. You have to remember this one. That is the usage comp. For a comp 1 and comp. Comp 1 means single word floating point. Floating point nothing but exponential value. Okay. Single word floating point. How much space it will take for comp 1? Comp 1 definition is a single word floating point. Single word ante anta single word. What is the half word? Half word ante anta? Guys, anyone can answer it. What is the half word ante anta? Any bytes? 2 bytes, sir. 2 bytes. ఏముంది ఇద్దరు వెళ్ళిపోయారు. ఎంతసేపు అవుతుంది వీళ్ళు డిస్కనెక్ట్ అయ్యి? ఐడియా ఉందా? Sir, ఆర్జీ పని ఒక క్యాండిడేట్ ఉన్నాడు క్లాస్. ఓకే, ఓకే. హాఫ్ వర్డ్ అంటే 2 bytes. ఇక్కడ సింగిల్ వర్డ్ అన్నాం. సింగిల్ వర్డ్ అనగానే అందులోనే ఆన్సర్ ఉంది. సింగిల్ వర్డ్ ఆర్ ఫుల్ వర్డ్. ఫుల్ వర్డ్ అన్నా సింగిల్ వర్డ్ అన్నా 4 bytes. 4 bytes. కాంప్ 1 విల్ టేక్ సింగిల్ వర్డ్ ఫ్లోటింగ్ పాయింట్. ఈ కాంప్ 1 కు సైజ్ ఎంత అంటే ఆల్వేస్ 4 bytes. ఎందుకంటే కాంప్ 1 డిక్లేర్ చేసేటప్పుడు పిక్చర్ క్లాస్ వాడము, గుర్తుపెట్టుకోండి. రీప్రెషర్ నీట్ గా ఉంది. కాంప్ 2 వాడేటప్పుడు కూడా పిక్చర్ క్లాస్ వాడము. కాంప్ 2 విల్ టేక్ డబల్ వర్డ్. డబల్ వర్డ్ అంటే 8 bytes. నువ్వు ఏ వేరియబుల్ అని తీసుకో, జస్ట్ లెట్స్ సే డబ్ల్యూఎస్ఏ యూసేజ్ కాంప్ 1 అనాలి. కాంప్ 1 కు కాంప్ 2 కు పిక్చర్ క్లాస్ వాడము. సో కాంప్ 1 విల్ టేక్ 4 bytes, కాంప్ 2 విల్ టేక్ 8 bytes. కాంప్ 2 is nothing but double word floating point. This is the single word floating point. జస్ట్ ఇంటర్వ్యూ సేక్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ మనం యూజ్ చేయలేదు రియల్ టైంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్ 3. కాంప్ 3 వచ్చేసి ప్యాక్డ్ డెసిమల్ రిప్రజెంటేషన్, పిడి అంటారు, ప్యాక్డ్ డెసిమల్. వేరే కాంప్ అయితే బైనరీ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంప్ అండ్ కాంప్ 3 అంటే కాంప్ ఈజ్ ద బైనరీ రిప్రజెంటేషన్, కాంప్ 3 ఈజ్ ద ప్యాక్డ్ డెసిమల్ రిప్రజెంటేషన్. కాంప్ 3కి ఫార్ములా అయింది n/2 + 1 ఫర్ క్యాలిక్యులేటింగ్ ద స్పేస్ అనేది. ఇది ఈ విధంగా మనం డిక్లేర్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్ టు వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. 1 సెకండ్. క్లాసులు కంటిన్యూగా అటెండ్ అవ్వాలి, లేట్గా అటెండ్ అవ్వదు. ఇక్కడ వేముల వెంకట కరెక్ట్ టైంకి రావాలి సార్ క్లాస్కి. ఓకే, యశ్వంత్ రెడ్డి, yes, sir. ఏమైంది మీ అమ్మాయి క్లాస్ అటెండ్ అవ్వాలి? సార్ స్విచ్ ఆఫ్ వస్తాను సార్, కాల్ చేస్తున్నాను. క్లాస్ మీ కంటిన్యూగా అటెండ్ అయితేనే ఏమన్నా అర్థమవుతుంది. చెప్తాను సార్. ఓకే.
నేను ఎందుకు రివైజ్ చేస్తున్నానంటే మీకు యూజ్ అవుతుందండి, నా టైం వేస్ట్ నేను రివైజ్ చేయడం. ఒక టాపిక్ అయితే అయిపోతుంది, బట్ గ్యాప్ వచ్చింది కదా, మీకు ఏమన్నా కంటిన్యూషన్ ఉంటుందని చెప్పి రివైజ్ చేస్తున్నాను. ఓకే, దానికోసమే మీరు డ్రాప్ అయినారంటే ఇంకా దట్ ఈస్ వేస్ట్. ఓకే, విల్ సీ. దిస్ ఇస్ ద కాంప్ 1 కాంప్ 2. నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో మనం మూవ్ స్టేట్మెంట్స్ వెరిఫై చేస్తున్నాం. మూవ్ న్యూమరిక్ మూవ్ అయితే రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది, ఆల్ఫా న్యూమరిక్ మూవ్ అయితే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెసిమల్ డెసిమల్ వాల్యూ అనుకోండి, లేకపోతే ఇది అనుకోండి వాల్యూ డెసిమల్ అనుకో. ఈ వాల్యూ నేను ఏదన్నా ఇప్పుడు డెసిమల్ వాల్యూలో లేకపోతే 9/3 V99 లేదంటే .99 ఇచ్చిన అనుకోండి. సో ఇప్పుడు లేకపోతే నేను 456.85 అనేది మూవ్ చేయాలి. ఏది మూవ్ అవుతుంది ఫస్ట్ 6, తర్వాత 5, తర్వాత 4, ఈ డాట్ తర్వాత 8 మూవ్ అవుతుంది, మళ్ళీ 5 మూవ్ అవుతుంది. సో డాట్ నుంచి లెఫ్ట్ టు రైట్, డాట్కు ముందర రైట్ టు లెఫ్ట్, ఈ విధంగా మూవ్ అవుతుంది. సో ఈ మూవ్ అయ్యేటప్పుడు ఈ పిక్చర్ క్లాస్ ఏ విధంగా ఉందో చూసుకోండి. సో ఏ డేటా ట్రంకేట్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇది 9/2 ఉందనుకోండి, ఇప్పుడు నేను 856 అని మూవ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ ఇక్కడ 4 ట్రంకేట్ అయింది, జస్ట్ 56 మూవ్ అవుతుంది. డెసిమల్ తర్వాత 85 మూవ్ అవుతుంది, ఈ 6 వాల్యూ ట్రంకేట్ అవుతుంది. ఓకే, ఇట్లా విధంగా అవుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి మూవ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక గ్రూప్ వేరియబుల్ నుంచి ఇంకొక గ్రూప్ వేరియబుల్కి మూవ్ చేసినప్పుడు మూవ్ కరెస్పాండింగ్ వర్బ్ వాడతాము. ఓకే, నెక్స్ట్ మనం వేరే ఇఫ్ కండిషన్స్ చూసాము. వేరే ఇఫ్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ ఇఫ్ కండిషన్స్? నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్కి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? వీ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. కెన్ ఎనీవన్ టెల్? వర్బ్ డిస్కస్ చేసాము. నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఉంటే దానికి ఆల్టర్నేటివ్ ఎవాల్యుయేట్ సార్. యా, ఎవాల్యుయేట్. గుడ్. సాయి రెడ్డి ఇక్కడ ఎవరు? ఇది ఈ సార్ నేను ఆరిఫ్. ఓకే, ఆరిఫ్. ఏమైంది, మీరు డిస్కనెక్ట్ అయింది? నెట్వర్క్ ఇష్యూ వచ్చింది సార్. ఓకే, చూసుకోండి జాగ్రత్త. ఓకే, ఎవాల్యుయేట్ వర్బ్. ఈ ఎవాల్యుయేట్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఇప్పుడు లెట్సే ఒక ఎగ్జాంపుల్ అడిగినా అనుకోండి, లెట్సే ఎవాల్యుయేట్ WS నెంబర్. ఓకే, ఎవాల్యుయేట్ WS నెంబర్. ఈ WS నెంబర్ను మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాము వెన్ ఈ WS నెంబర్ 1 అయింది అనుకోండి, లెట్సే ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. సింపుల్గా నేను కాదంటే లెట్సే డిస్ప్లే వాల్యూ 1. ఓకే, ఒకవేళ వెన్ 2 అయింది అనుకోండి, డిస్ప్లే వాల్యూ 2. ఇట్లా డిఫరెంట్ వెన్ కండిషన్లు వాడతాను. సో వెన్ కండిషన్లు వాడిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. అట్లా 2, 3 తర్వాత ఏం ఉద్దరకుంటే వెన్ అదర్ కండిషన్. సో ఇక్కడ వెన్ అదర్ కండిషన్ వచ్చేసి డిస్ప్లే సంథింగ్ లైక్ దట్. ఇది ఇచ్చిన తర్వాత అండ్ ఎవాల్యుయేట్. ఇది చాలాసార్లు రాయమంటారు, చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో కూడా ఎక్కువ వాడుతుంది ఎవాల్యుయేట్. ఓకే, మనం కోడింగ్ స్టాండర్డ్ ఫాలో అయ్యేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎవాల్యుయేట్ అని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ WS నెంబర్ లైక్ 1 కాకుండా 2 కాకుండా వేరే వాల్యూ ఉంటే ఇట్ ఈ కమ్స్ అండర్ వెన్ అదర్ కండిషన్. అయితే WS నెంబర్లో వాల్యూ 1 ఉందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎవాల్యుయేట్ స్టేట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్లో ఒక 2, 3 టైప్స్, 4 టైప్స్ ఎవాల్యుయేట్స్ ఉన్నాయి. ఎవాల్యుయేట్ ఆల్సో ఆప్షన్, ఎవాల్యుయేట్ త్రూ ఆప్షన్, లెట్స్ ఎవాల్యుయేట్ మల్టిపుల్ కండిషన్స్ ఎట్లా చెక్ చేస్తాము, ఇవన్నీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. నేను ఇక్కడ చెప్పాను కదా, మెయిన్ ప్రైమర్ IBM-mainprimer.com వెబ్సైట్ బుక్ మార్క్ చేసుకొని ఇందులో ఎగ్జాంపుల్స్, ఇంకా మీరు గూగుల్ చేస్తే బెస్ట్ ఈజీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవన్నీ నేర్చుకోండి. ఎవాల్యుయేట్ అనేది ఇట్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఫర్ ద నెస్టెడ్ కండిషన్స్. అడుగుతారు వాట్ ఈస్ ద ఎవాల్యుయేట్ స్టేట్మెంట్ అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్.
It is the replacement for the nested if condition. So I am going to use when clause here. If one of the when clause satisfies, control automatically comes out of the evaluate statement. Okay, that is the evaluate statement. if condition, if else అనేటివి మామూలు ఏ ప్రోగ్రామింగ్ లో అయినా చేస్తున్నట్టు. ఇది నెక్స్ట్ మనం డిస్కస్ అబౌట్ ద పర్ఫామ్ స్టేట్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మనం వితౌట్ పర్ఫామ్ మనం వేరే ఏమీ వాడము, కంపల్సరీ పర్ఫామే వాడతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవాల్యుయేట్ స్టేట్మెంట్ వాడారు, పర్ఫామ్ స్టేట్మెంట్. పర్ఫామ్ అడ్వాంటేజ్ ఏంటంటే, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ నేమ్ అన్నా అనుకోండి. పర్ఫామ్ ఎందుకు వాడతాము? ఫర్ రిపీటెడ్ లూపింగ్ థింగ్స్ వీ కెన్. లెట్స్ సే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ద ప్రోగ్రామ్, దెన్ I can code under the paragraph name, then I can use the perform. ఈ perform యాడ్ పేరా అని ఈ ప్రోగ్రామ్ లో నువ్వు 10 సార్లు రాసినావు అనుకోండి, ఇక్కడ ఏమైతుంది కంట్రోల్? పర్ఫామ్ యాడ్ పేరా అనగానే నా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? యాడ్ పారాగ్రాఫ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఉంది నా యాడ్ పారాగ్రాఫ్. ఇక్కడికి వచ్చి ఈ 3 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్డ్. సో నాకు ఎక్కడ రిసీవ్ చేస్తుంది కంట్రోల్? ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్ఫామ్ తర్వాత నెక్స్ట్ ఏమన్నా స్టేట్మెంట్ ఉందా అని చూస్తుంది. ఏమీ లేదు అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చి, ఇక్కడ నాకు వన్ ఆఫ్ ద వెన్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా ఎవాల్యుయేట్ లో, నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? ఎండ్ ఎవాల్యుయేట్ కాడికి వస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా పర్ఫామ్ వర్క్ అవుతుంది. పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్ నేమ్ అంటే, దీని తర్వాత మనకు పర్ఫామ్ లో రకరకాలు ఉన్నాయి. సింపుల్ పర్ఫామ్, దిస్ ఈజ్ కాల్డ్ ద సింపుల్ పర్ఫామ్. ఓకే, నెక్స్ట్ పర్ఫామ్ త్రో ఆప్షన్ ఒకటి, నెక్స్ట్ పర్ఫామ్ ఎన్ టైమ్స్ ఒకటి, perform some condition like until condition లో టెస్ట్ బిఫోర్ అండ్ టెస్ట్ ఆఫ్టర్. సో ఇవన్నీ నెక్స్ట్ పర్ఫామ్ వ్యారియింగ్ ఆప్షన్, ఇవన్నీ రకరకాల పర్ఫామ్. నెక్స్ట్ ఇన్లైన్ పర్ఫామ్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ నేను పర్ఫామ్, ఇది సింపుల్ పర్ఫామ్ ఎన్ టైమ్స్ అనో లేదంటే పర్ఫామ్ 10 టైమ్స్ అని, పర్ఫామ్ సమ్ కండిషన్ అని, ఇవన్నీ ఇక్కడ ఏమీ లేవు. పర్ఫామ్ త్రూ ఆప్షన్ ఏమీ లేవు. కాబట్టి ఏమవుతుంది? పర్ఫామ్ పారాగ్రాఫ్ నేమ్ అంటే control will go to that paragraph and it will execute add paragraph లో స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ దట్ ఇట్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎన్ టైమ్స్ కానీ కండిషన్ లేదు. ఈ పర్ఫామ్ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లెట్స్ ఏదైనా మూవ్ అను యాడ్ అను ఏదో ఉందంటే కన్నా ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఈ స్టేట్మెంట్లు ఏమి లేవు కాబట్టి, సో ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి, సో మై కంట్రోల్ విల్ వన్ ఆఫ్ ద వెన్ కండిషన్ లో ఉన్నాను కాబట్టి ఎవాల్యుయేట్ ప్రకారము ఈ వెన్ కండిషన్, వన్ ఆఫ్ ద వెన్ కండిషన్ సాటిస్ఫైడ్, దిస్ కమ్ అవుట్ ఆల్రెడీ ఎండ్ ఎవాల్యుయేట్ బయటకు వచ్చి దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. స్టాప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ బయటకు వచ్చారు. సో ఇక్కడ వేరే పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా నీట్గా ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇస్తారనమాట. మీకు వన్స్ ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ ఎవాల్యుయేట్ ఫర్ ఎగ్జాంపుల్, పర్ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద పర్ఫామ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇవాళ ఏంటంటే, ఇంకొక టాపిక్ చెప్పే ముందర ఈ పర్ఫామ్ ఈక్వలెంట్ గా గో టు స్టేట్మెంట్ అని ఒకటి ఉంది. నేను ఇక్కడ కావాలంటే పర్ఫామ్ సేమ్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఎట్లుంది, పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్ నేమ్ ఉంది కదా, నేను ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ యూస్ గో టు యాడ్ పేరా అన్నా అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్ఫామ్ పేజ్ లో గో టు ఈ పారాగ్రాఫ్ నేమ్ అనుకోండి, సేమ్ ఫంక్షన్. పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్ అన్నా గో టు ఈ పారాగ్రాఫ్ అన్నా కంట్రోల్ విల్ గో టు దిస్ యాడ్ పారాగ్రాఫ్. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది. ఈ 3 లైన్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నేను పర్ఫామ్ గిన ఇచ్చినుంటే కంట్రోల్ విల్ గో బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ రిసీవ్. whereas go to, if I use the go to means my control will go to this paragraph and it will not comes back. ఏమైతుంది? గో టు ఇస్తే ఇక్కడికి వచ్చి గో టు ఇవ్వగానే ఈ 3 లైన్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని కింద లైన్స్ ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. ఈ 3 లైన్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ లో ఈ స్టేట్మెంట్స్, ఈ పారాగ్రాఫ్ లో ఈ స్టేట్మెంట్స్ ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద గో టు. నాకేంది, ఈ పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని కింద ఏమున్నాయో, లెట్స్ నేను ఈ పారాగ్రాఫ్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటాను.
లేదంటే కండిషన్ ఉన్నంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటున్నావు. ఈ పర్ఫామ్ పేర తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు ఐ షుడ్ యూజ్ ద పర్ఫామ్ స్టేట్మెంట్. ఐ షుడ్ నాట్ యూజ్ ద గో టు స్టేట్. ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడెక్కడో ఏం చేస్తానంటే గో టు సబ్ పేరా అని ఇక్కడెక్కడో ఇచ్చినాను. గో టు సబ్ పేరా అని ఇచ్చినాను అనుకోండి సపోజ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద పర్ఫామ్ ఐఎమ్ గోయింగ్ టు సే గో టు దిస్ యాడ్ పారాగ్రాఫ్ అని. సో మై కంట్రోల్ విల్ గో టు యాడ్ పారాగ్రాఫ్. It is coming here and it will execute these 3 lines. After that it is coming down here and execute these 3 lines. After that multiplication pair is coming. Again I gave go to sub para. Again my control will go to sub para. He para it comes here and it will execute here. After executing it is coming down and it will execute this multiplication para. Again it is going to sub para. That means it is going to infinite loop. ikkada తిరుగుతుంది అన్నమాట. So wherever possible we should not use the go to statement. This is the highly recommended. So coding standards aduguతారు, what are all the standards you are following అంటే we are going to follow evaluate statement. Wherever possible we are replacing the nested if conditions with the evaluate statement. That is the one of the coding standard. Second standard is wherever possible we should avoid the go to statement. What will happen means sometimes there might be a chance of the program will go into infinite loop if I use the go to statement. Why? Because if I say go to particular paragraph name means it will go to the particular paragraph and from there it will continue. It will not comes back. Whereas perform, if I say perform paragraph names means it will execute the paragraph. After that it will comes back the control. So that is the difference between go to and perform statements. Any questions here? This is also an important interview question. What is the difference between go to and perform? అర్థమైందా ప్రాక్టికల్ గా గో టు కు పర్ఫామ్ కు డిఫరెన్స్? సార్ ఓకే, ఆరిఫ్ మీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో పర్ఫామ్ నార్మల్లీ we are going to use for looping purpose. If I want to do repeated things then I should go with perform statement. ఓకే, సేమ్ వే ఒక్కొక్కసారి మన కంట్రోల్ ఇఫ్ ఐ వాంట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ ఈ గో టు నేను ఎక్కడెక్కడైతే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఐ వాంట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్, ఈవెన్ ఐ కెన్ యూజ్ ద go to also, but the drawback for the go to is this one. There might be a chance of infinite looping. ఇక్కడ ఎవరైనా క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఈ పర్ఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. లూపింగ్ కాన్సెప్ట్ పర్ఫామ్ వాడతాము, ఒక 6-7 టైప్స్ పర్ఫామ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ పర్ఫార్మ్స్ అన్ని ఒకసారి చూసుకోండి, లాస్ట్ క్లాస్ లో మనం నీట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో సింపుల్ గా ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చూసిన దాంట్లో నేను ఇప్పుడు ఐ వాంట్ టు డిస్ప్లే 1 to 100 నెంబర్స్ అనుకోండి. సో సింపుల్ గా ప్రొసీజర్ డివిజన్ లో డిస్ప్లే 1 అని అనుకోండి, వాల్యూ 1 అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఆ వాల్యూ 1 ఇట్లా కోడ్స్ లో ఇస్తే కోడ్స్ మధ్యలో ఏం వాల్యూ ఉంటో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. నేను 100 వరకు డిస్ప్లే కావాలంటే డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 అని ఇట్లా 100 టైమ్స్ సేమ్ స్టేట్మెంట్ 100 టైమ్స్ ఇచ్చే బదులు ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ఏదైనా డిక్లేర్ చేసుకుంటాను. లేకపోతే డబ్ల్యూఎస్ నంబర్ అనేది డిక్లేర్ చేసుకుంటాను. నేను ఏం చేస్తానంటే డిస్ప్లే డబ్ల్యూఎస్ నంబర్ అన్నా అనుకోండి. ఓకే, ఇనిషియల్ గా నేను 01 ఈ విధంగా డిక్లేర్ చేశాను, 01 డబ్ల్యూఎస్ నెంబర్ పిక్చర్ ఎస్ లేదంటే 9 of 3 ఇనిషియల్ గా వాల్యూ 1 అని ఇచ్చిన అనుకోండి. దీంట్లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. నేను ఐఎమ్ గోయింగ్ కింద ప్రొసీజర్ డిస్ప్లే డబ్ల్యూఎస్ నెంబర్ అంటే 1 అనే వాల్యూ డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ టైం నేను ఏం డిస్ప్లే చేయాలి? నెంబర్ 2 డిస్ప్లే చేయాలి. సో నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే ఈ డబ్ల్యూఎస్ ఈ ఒక్క స్టేట్మెంట్ నేను డిస్ప్లే ఒక పర్ఫామ్ లో పెట్టి పర్ఫామ్ 100 టైమ్స్ అన్నా అనుకోండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే 100 టైమ్స్. నాకు అట్లా కాకుండా ఈ నెంబర్ ఒకసారి డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పర్ఫామ్ లోకి వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇంక్రిమెంట్ కావాలి. సో నేను ఐఎమ్ గోయింగ్ టు యాడ్ +1 to డబ్ల్యూఎస్ నెంబర్ అన్నా అనుకోండి. ఈ 2 స్టేట్మెంట్స్ నేను లూప్ లో పెడతాను.
రెండు స్టేట్మెంట్కు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ప్రాసెస్ తేరా అని ఒక పెడతాను అనమాట. ఇక్కడ ఎక్కడ ప్రోగ్రామ్లో ఏం రాస్తానంటే పర్ఫామ్ ఈ పారాగ్రాఫ్, పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్. నాకు కావాల్సిన 100 టైమ్స్ కాబట్టి 100 టైమ్స్ అన్నా అనుకోండి. సో నా కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, ఈ రెండు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను 100 టైమ్స్ అన్నాను కాబట్టి మళ్ళీ ఇదే పారాగ్రాఫ్లోకి వచ్చి ఆల్రెడీ నెంబర్ 1 డిస్ప్లే అయింది, ఈ నెంబర్ను ఒకటి ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు నెంబర్ డబ్ల్యూఎస్ నెంబర్లో 2 అనే వాల్యూ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్ప్లే అంటే 2 వాల్యూ డిస్ప్లే అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ చేసుకున్నాను. మళ్ళీ 100 టైమ్స్ అన్నట్టు బ్యాక్ వచ్చి ఈ విధంగా దిస్ ఈజ్ ద లూపింగ్ అనమాట. నాకు ఇట్లా 1 2 3 4 100 టైమ్స్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి వాటి కోసం మనం పర్ఫామ్ స్టేట్మెంట్ వాడతాం. సో పర్ఫామ్లో రకాలు, ఇంకొక రకం ఏం చేసాము, పర్ఫామ్ వ్యారీయింగ్ పిఆర్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పిఆర్ ఎఫ్ఆర్, పర్ఫామ్ విఏఆర్వై అయింది. పర్ఫామ్ వ్యారీయింగ్ ఐ ఫ్రమ్ 1/1 అంటిల్ నేను ఐ అని ఇస్తాను, లేదంటే ఇక్కడ మనం డబ్ల్యూఎస్ నెంబర్ ఇచ్చినాం కదా, డబ్ల్యూఎస్ నెంబర్ ఇచ్చాం అంటిల్ డబ్ల్యూఎస్ నెంబర్ గ్రేటర్ దెన్ 100 అంటారు. సో ఇక్కడ ఐ ప్లస్లో డబ్ల్యూఎస్ నెంబర్ అని రాస్తాను, లేదంటే ఐ అని రాస్తాను, ఏదైనా ఒక వేరియబుల్ అనమాట ఇది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లే ఐ, ఇక్కడ యాడ్ +1 to ఐ, నెక్స్ట్ ఎండ్ పర్ఫామ్. ఓకే, ఇది సింపుల్గా చూడండి. నేను 200 నెంబర్స్ కావాలంటే 200 నెంబర్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, 100 టైమ్స్. ఇక్కడ కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం ఇవ్వలేదు కాబట్టి టెస్ట్ బిఫోర్ అని తీసుకుంటాను అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ బిఫోర్లో ఫస్ట్ ఏం చేస్తుంది, ఐ వాల్యూను 1గా సెట్ చేసుకొని ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అయిందో లూప్ బ్రేక్ అయి బయటకు వచ్చేస్తాను అనమాట. టెస్ట్ ఆఫ్టర్ అంటే ఏంది, ముందు వచ్చి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. టెస్ట్ బిఫోర్ ఇస్ ద డిఫాల్ట్ కండిషన్. ఇంటర్వ్యూలో అడుగుతారు విచ్ ఇస్ ద డిఫాల్ట్ అంటే టెస్ట్ బిఫోర్ ఇస్ ద డిఫాల్ట్. ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికోసము లెట్స్ నేను డబ్ల్యూఎస్ ఐ వాల్యూ నేను పిక్చర్ 9/2గా డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని అడుగుతారు అన్నమాట. ఓకే, మీకు గుర్తుంటే ఎవరైనా చెప్తారు ఇప్పుడు ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ దిస్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. హౌ మెనీ టైమ్స్ గైస్, ఈ క్వశ్చన్ అడుగుతారు చాలాసార్లు ఇట్లా ఇంటర్వ్యూలో. అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో, హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అంటే. ఇన్ఫినిటీ సార్, ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 సెట్ చేసుకుంటుంది, ఇద్దరు 1 greater than 100 చెక్ చేస్తుంది, 1 greater than 100 ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి డిస్ప్లే వాల్యూ ఐ వాల్యూ 1 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇంకా ఐ వాల్యూ 1 డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఈసారి ఐ వాల్యూ ఫ్రమ్ 1/1 అన్నా కదా, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఈసారి ఐ వాల్యూ 2 అవుతుంది. 2 అయిన తర్వాత చెక్ చేస్తుంది కదా 2 greater than 100, ఇది ఫాల్స్. సో 2 డిస్ప్లే అవుతుంది. 2 డిస్ప్లే తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఈసారి ఐ వాల్యూ 3 చేసుకుంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు వెరిఫై 3 greater than 100 అంటే ఇది కూడా ఫాల్స్ కాబట్టి 3 డిస్ప్లే అవుతుంది. అండ్ స్పాన్ 9 వరకు వచ్చి ఈ ఐ వాల్యూ 9 అప్పుడు ఇక్కడ 9 డిస్ప్లే అవుతుంది. ఓకే 9 వాల్యూ ఇట్లా. ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. 10 greater than 100 కాదు కాబట్టి 10 కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ స్పాన్ అట్లా ఈసారి ఐ వాల్యూ 99 అయింది అనుకోండి, 99 స్టిల్ నాట్ 100 కాబట్టి 99 కూడా డిస్ప్లే అవుతుంది. When it comes to